ఆర్జేని తోలు తీస్తా. Hello guys, so people are doing good and I'm back with another video. So ఇవి మా గుడ్ మార్నింగ్ కిసెస్ అనమాట. ఒక్కొక్కసారి వాడు లేవంగానే లేపేస్తాడు నిహాన్, లేకపోతే ఇలా లేట్గా లేచాను అనుకోండి దగ్గరికి వచ్చి గారాబం చేస్తాడు. నేనన్నా వాడిని ప్యాంపర్ చేయాలి, వాడన్నా నన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. సో అదనమాట. మమ్మీ అయితే పైకి వెళ్ళింది, అంటే ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళింది. మార్నింగ్ లేవగానే ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, వీలైతే మధ్యాహ్నం కూడా ఒకసారి వెళ్ళేసి వస్తుంది. సో లేచి కొంచెం బ్రష్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తినేసి డీటాక్స్ వాటర్ తాగాను. కిచెన్లోకి మమ్మీ అక్కడ పెట్టేసి వెళ్ళిందనమాట. వెళ్ళేటప్పుడు కిచెన్లోకి వెళ్ళి చూస్తే నా కోసం ఆఫ్టర్నూన్కి బ్రోకలీ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది కొంచెం. అండ్ చెప్పింది అనమాట, ఇట్లా ఫ్రిడ్జ్లో స్మూతీ చేసి పెట్టేసిన తాగు అంటే మెల్లిగా తాగడానికి వచ్చిన. కొంచెం గ్యాప్ తీసుకుంటా డీటాక్స్ వాటర్ అండ్ స్మూతీకి మధ్యలో. మోస్ట్లీ యాపిల్ అండ్ బ్లూబెర్రీ తాగుతుంది. స్ట్రాబెర్రీస్ ఎక్కువ దొరుకుతలేవు. నాకు స్ట్రాబెర్రీ అండ్ బనానా కూడా ఇష్టమే. బ్లూబెర్రీ స్టార్టింగ్లో అంత పెద్దగా నచ్చకపోయేది, కానీ ఇంకా తాగుతూ ఉంటే అలవాటు అయిపోయింది. బట్ చాలా హెల్తీగా, మీకు అంత ఇదిగా ఏముండదు. స్మూతీ చాలా ఈజీగా తాగేయచ్చు అండ్ టమ్మీ ఫుల్గా కూడా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేయాలనుకుంటే. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలా రోజులైంది మమ్మీతో మంచి వ్లాగ్ పెట్టి. అండ్ ఆల్సో నిహాన్ ఎక్కడానికి కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. నేను రీల్స్ పెడుతుంటే, షార్ట్స్ పెడుతుంటే వాడు ఆఫ్ కెమెరా ఉంటున్నాడు అనమాట. అండ్ ఈ వీడియోలో నిహాన్తో మమ్మీ కొంచెం యాక్టివిటీస్ చేపిస్తుంది అనమాట. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో వాడి ఇంప్రూవ్మెంట్స్ కూడా, అండ్ మమ్మీ ప్లాన్స్ గురించి, ఇంకా రిగార్డింగ్ దిస్ అమ్మకి ఏమైతే ఇష్టమో అవన్నీ డిస్కస్ చేయబోతున్నాము, చూపించబోతున్నాను. అండ్ ఆల్సో కొన్ని హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ కోసం మనం బయట ఎక్కువ పర్చేస్ చేయకుండా ఇంట్లో ఎట్లా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితో అనేది కూడా మమ్మీ ఆలోచించి చేపిస్తూ ఉంటుంది. అది కూడా చూసేద్దాము. అండ్ మమ్మీ అయితే ఇప్పుడు కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇవాళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట. నాకు నిహాన్కి ఫేవరెట్. ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం వీడియోస్లో దోశనే ఉంటుంది మాకు. అంటే చాలా తింటాము, బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వీడియో తీసినప్పుడే దోశ అయిపోతుంది. సో ఇవాళ దోశ తింటున్నాము. అండ్ నేను బేసిక్గా ఈ దోశ అయితే ఒకటే తింటా. పెసరట్టు అయితే 2 విత్ మింట్ చట్నీ అలా తినమని చెప్పారు, అలా తింటుండే. అండ్ నేను స్మూదీ తాగేసిన కాబట్టి దోశ నా ఫేవరెట్. అయినా కొంచెం డైట్ చేస్తున్నప్పుడు కొన్ని చూసినా కూడా క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకొని ఉండాలి. సో అందుకే నేను దోశ జోలికి వెళ్ళట్లేదు ఈరోజు. అండ్ నేను రెడీ వచ్చేసిన. ఎందుకో ఎన్నిసార్లు ఎంత చదువుకున్నా అప్పుడప్పుడు హోమ్లెస్ లాగా అనిపిస్తుంటాయి వీడియోస్లో. నేను ఈ మధ్య స్ట్రైట్నర్ అవి పెట్టడం ఎక్కువ మానేసి కర్ల్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో పెట్టుకున్నప్పుడు బాగానే వచ్చింది, బట్ సెలూన్లో హెయిర్ వాష్ చేసుకొని కర్ల్ క్రీమ్ పెట్టమన్నా. అది అంటే వాళ్ళు పెట్టింది బాగానే ఉంది, కానీ నాకు అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదేమో అని అనిపించింది ఈసారి. సో ఏదో ఒకటిలే, ఇంకా హెయిర్ని ఎవరేం చేయలేరని చెప్పి ఏదో ఒకటి సెట్ చేసుకున్నా. Okay guys, before getting ready, let me tell you about my favorite product. నాకు డార్క్ స్పాట్ ఇష్యూ ఉండే, ఆల్మోస్ట్ దాని నుంచి విముక్తి కలిగించేసింది నాకు. ఫస్ట్ మీరు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు మెలజిల్ గురించి తెలుసుకోవాలి. మెలజిల్ అనేది డార్క్ స్పాట్స్ రిడ్యూస్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, అండ్ ఫైనలీ మనకి మంచి రేడియంట్లీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. నాకు డార్క్ స్పాట్ ఇష్యూ ఫ్యూ మంత్స్ అనే కాదు, ఇయర్స్ నుంచి ఉండే. నేను మల్టిపుల్ ప్రోడక్ట్స్ ట్రై చేసిన, బట్ ఏది వర్క్ అవ్వలేదు. ఫైనలీ దిస్ L'Oréal Paris వాళ్ళ గ్లైకాలిక్ బ్రైట్ సీరం, ఇదే నా కరెంట్ ఫేవరెట్. ఎందుకో తెలుసా? బికాస్ అన్లెస్ వైటమిన్ సి ఇది డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేస్తుంది. సో అది తెలిసిన దగ్గర నుంచి లిటరలీ నేను వైటమిన్ సి తో బ్రేకప్ చేసేసుకున్నా, బికాస్ ఐ వాంట్ టు నో ఆల్ ఐ నీడెడ్ ఈస్ మెలజిల్. ఇది పింకిష్ కలర్ లో ఉంటుంది, ఇది టెక్స్చర్ చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో లైట్ వెయిట్, ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది కూడా. అండ్ లెట్ మీ షో యూ హౌ టు యూస్ దిస్ నౌ. ఇది అప్లై చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సీరం తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలంతే. చాలా సింపుల్. ఇది ఫేస్ని బ్రైటన్ చేస్తుంది, గ్లోయింగ్ ఇస్తుంది, అండ్ ఆల్సో మనకి మంచి ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఇస్తుంది. సో చూసారు కదా ఇది అప్లై చేసుకోవడం ఎంత ఈజీ అనేది. ఫస్ట్ నేను నా డార్క్ స్పాట్స్ కి లేజర్ ట్రీట్మెంట్ అవసరం అనుకున్నా, బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యా ఆల్ ఐ నీడెడ్ ఈస్ మెలజిల్. మీకు ఈ ప్రోడక్ట్ ట్రై చేయాలి అనుకుంటే, మీకు డార్క్ స్పాట్స్ ఇష్యూ ఉంటే కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం. సో నేను రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి నిహాన్ వాళ్ళ మ్యామ్ వచ్చారు. ఇక్కడ మిర్యాలగూడలో స్పీచ్ థెరపీ నేర్చుకుంటున్నాడని చెప్పాను కదా, మ్యామ్ దగ్గర అనమాట. చాలా మంత్స్ నుంచి నేర్పిస్తున్నాము అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. మంచిగా వింటాడు. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ చేపిస్తున్నారు కదా మ్యామ్ ఇక్కడ. సో నేను పెట్టమంటే మొన్నటిదాకా నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా నేను పెట్టమంటే జస్ట్ ఒకటొకటి పక్కన పెట్టేవాడు, పక్కన. కానీ ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి నీట్గా రెండు, ఆ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకొని ఇలా నీట్గా ఫిక్స్ అయిపోయాక ఒకదాని మీద ఒకటి నీట్గా అలా పెడుతున్నాడు అనమాట. ఎంత గుడ్ బాయ్ అయిపోతాడో వాళ్ళ మ్యామ్ దగ్గర వస్తే మాత్రం. మేము ఇంట్లో చందమామ
చందమామ టీచర్ అంటూ ఉంటాం అనమాట మ్యామ్ని. సో వీడేమన్నా గొడవ చేస్తే మా మమ్మీ చందమామ టీచర్కి కాల్ చేస్తా అనగానే కామ్ అయిపోతాడు. సో కొంచెం భయము అండ్ ఆల్సో మంచిగా వింటాడు, చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూశారు కదా 2 చేతులతో అలా నీట్గా పట్టుకొని ఫిక్స్ చేస్తున్నాడు. ఇంట్లో మేము చెప్తే నేర్చుకోలేదంటే వాడికి అర్థమైనా మనం అంటే పెద్ద భయం ఉండదు కదా, కాన్సన్ట్రేట్ చేయడు. ఫస్ట్ వాళ్ళ టీచర్స్ దగ్గర నేర్చుకుంటే అది మనతో ఈజీగా క్యారీ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ మనమే సొంతంగా చేయాలంటే మన దగ్గర మమ్మీనే కదా అమ్మమ్మే కదా ఏమనర్లే అన్న గ్రాంటెడ్నెస్ ఒకటి ఉంటుంది పిల్లలకి. సో ఫస్ట్ ఇంట్లో ఏమన్నా అవ్వకపోతే ఫస్ట్ మ్యామ్ చెప్తే నేర్చుకుంటాడు, దాని తర్వాత మేము అది కంటిన్యూ చేస్తూ ఉంటాం అనమాట. ఎంత బుద్ధిమంతుల్లా కూర్చొని ఎంత అమాయకంగా చూస్తున్నాడు. ఇక్కడ వీడియో లాస్ట్లో ఎండ్లో చూడండి ఇంట్లో ఎట్లుంటాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు మాతో, ఎంత గొడవ చేస్తాడని చెప్పి. ఇక్కడ క్లాస్లో మాత్రం నీట్గా గుడ్ బాయ్లా కూర్చొని ఉంటాడు. చాలా క్యూట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది క్లాస్లో ఈయన చూస్తుంటే. దాని మీద పెట్టు. కేక్ ఉంది నీకా? టైగరేనా మ్యామ్ అన్నది వాడు? కేక్ grapes Christmas tree చెప్పు నిహా, క్రిస్మస్ ట్రీ చెప్తావుగా. ఫిష్ ఎందుకు లాస్ట్కి పెట్టేస్తున్నారు? ఎగ్జైట్ అవుతున్నాడా దాన్ని చూస్తుంటే? లేదు ఆప్షన్ లేకపోతే వేరే కొన్ని థాట్ వస్తుంది. ఓకే కాకపోతే కొంచెం లేట్, ఈరోజు ట్రై చేస్తాను. ఓకే బాక్స్లో పెట్టు బాక్స్లో పెట్టు ఇవి పెట్టు. అవి కూడా పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు. స్ట్రాబెర్రీ పెట్టు. క్లోజ్ చేయి బాక్స్. క్యాప్ పెట్టు, ఇది క్యాప్ పెట్టు. అందులో పెట్టు. మీ దగ్గర ఇంత గుడ్ బాయ్ లాగా ఉంటాడు ఇంట్లో. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. క్లాస్ అయిపోగానే నిహా నాచ్ వెళ్ళాడనమాట. మేము కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడే కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అంటే లేసి కొంచెం కూర్చున్నాం అనమాట. సో మా మమ్మీ ఎప్పుడు ప్లాంట్స్కి బై వాటర్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు నువ్వు రా అని చెప్పి చాలాసార్లు అడిగింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నేను రానులే మమ్మీ అని. బట్ ఇవాళంతా అమ్మకి నచ్చినట్టు ఉందాం అనుకుంటున్నాను కాబట్టి మమ్మీతో నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో మా అమ్మకి నేను కూడా వస్తా అనగానే రా అని అనమాట. రెడీ అయ్యి కూర్చుంది. సో వెళ్దాం కదండి. హలో వెళ్దాం మమ్మీ, రెడీయా? చూడండి గైస్, నేను కష్టపడి బ్లాగ్ తీస్తుంటే మా అమ్మ దర్జా కాలు మీద కాలు వేసుకోండి. సరే ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఫస్ట్ పైకి వెళ్ళి అమ్మ మొక్కలన్నీ చూసి తర్వాత విల్ కంటిన్యూ ద వీడియో. రా మమ్మీ. ఆల్రెడీ చీకటి అయిపోతుంది, ఆటో సౌండ్ వస్తున్నాయి. లాకే
డోర్ క్లోజ్. సో నిహాన్ ఉంటే ఇక్కడ వాడి కోసం ఒక చైర్ ఉంటది, ఏకంగా చైర్ లో కూర్చుంటాడు, మళ్ళీ దిగేటప్పుడు లేచి నుంచి ఉంటాడు అనమాట. అసలు నుంచి లిఫ్ట్ లో అలవాటు అయిపోయింది అలా, చైర్ తీసేయాలి ఫస్ట్. ఇది మా అమ్మ రాజ్యం. ప్రశాంతమైన రాజ్యం. మై మామ్స్ కింగ్డమ్. వీళ్ళందరూ సోల్జర్స్. నైస్. సో ఫస్ట్ మా మమ్మీ ఫేవరెట్ 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 ఏంటంటే, మా అమ్మ ఈ మధ్య నిద్ర కూడా పోతలేదు దీనికోసం. అచ్చడా ఏమైంది ఇక్కడ? అదంతా ఫ్లవర్ ఊడిపోద్ది. ఓకే, డ్రాగన్ ఫ్రూట్. మొన్ననే పాలినేషన్ చేసింది మా మమ్మీ. ఇది మొన్న పూసిన పువ్వు ఇదేనా? అది కాదు కదా. ఓహో, అది ఇది. ఇది విచ్చుకుంటుందా ఇప్పుడు? ఇది వాడిపోయి వస్తుందా? పాలినేషన్ అయిపోయింది కదా. ఓకే, ఫస్ట్ ఏమో చిన్నగా ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఇలా వస్తుందంట ఫ్లవర్ లాగా. చూపించు. ఏది? ఇది చాలా చిన్నది. సో స్టార్టింగ్ బర్డ్ ఇలా వస్తుంది, ఆ బర్డ్ ఇది పెద్దగా అవుతా ఉంటుంది. ఆగు, ఇది ఎక్కడ? ఇది ఇలా స్టార్ట్ అవుతుందంట. ఇలా స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా 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 అవుతూ, సో ఇలా అవుతుంది. మధ్యలో ఇది పువ్వులాగా అయింది యాక్చువల్లీ. మొన్న ఇలా వచ్చాక కొంచెం ఫ్లేవర్ లాగా మంచిగా విరబూసింది. దాని తర్వాత పాలినేషన్ చేశాక మళ్ళీ అది ఇట్లా అయిపోయింది. ఫైనలీ ఇట్లా వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్, ఈ ప్లాంట్కి వచ్చిన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ మేమే తిన్నాం నిహాన్ కోసం అని చెప్పి మమ్మీ తీసి పెట్టింది. బేసిక్గా డ్రాగన్ ఫ్రూట్స్లో పింక్ అండ్ వైట్ రెండు ఉంటాయి. ఇది పింకే కదా. లాస్ట్ టైం వచ్చింది అయితే పింకే, నువ్వు నాకు ఇచ్చింది అయితే ఒకటే ఉంది, ఒకటే కలర్. సో నాకు బేసిక్గా వైట్ది నచ్చదు, అంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది. పింక్ కొంచెం స్వీట్ ఉంటుంది. సో నిహాన్ కూడా చాలా మంచిగా తిన్నాడు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీఆర్ వెయిటింగ్. ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ఇది డ్రాగన్ ఫ్రూట్. ప్లస్ మా అమ్మ ప్రాణం అంతా దీని మీదనే ఉంది. సో ఇవన్నీ మమ్మీ మొక్కలు, పిల్లలు. ఓపికన్నా లేకపోయినా, నిద్రపోయినా లేకపోయినా, నైట్ 2-3 అయినా 6 o'clockకి 7 o'clockకి లేసి వచ్చి పాలినేషన్ చేయాలంటే చేస్తుంది, లేకపోతే వాటర్ పెట్టాలంటే పెడుతుంది. ఎక్కడున్న ప్రాణం విలువలాడుతూ ఉంటుంది అన్నమాట వీటిని చూసుకోవడానికి. సో నేచర్ అంటే ఇష్టం, ప్లాంట్స్ అంటే ఇష్టము, చాలా ఇష్టము. ఎట్లా అంటే బెడ్రూమ్ నిండా మొక్కలు పెట్టుకొని అనుకుంటారు మా మమ్మీ. ఏంటివి? ఈవినింగ్ ఫ్లవర్స్. ఎక్కువ తెల్లగా గట్టిగా మాట్లాడవా, వినిపించదు. ఈవినింగ్ ఫ్లవర్స్ సాయంత్రం పూట ఇస్తాయి అనమాట, మంచి వాసన. ఈ లిల్లీస్ కదా? లిల్లీస్, లిల్లీస్ అంటారు. వీటిలో ఇప్పుడు కలర్స్ కూడా వస్తున్నాయి. ఇవి ఎప్పటి నుంచి ఉన్న, మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇది హైబిస్కస్ గైస్. ఇది ముద్దమందారమా? నార్మల్ ముద్దమందారం. ఇది కూడా ముద్దమందారం, అదొక వెరైటీ. ఓకే, మా ఇంట్లో ఎల్లో కూడా ఉండే కదా పెద్దది, నార్మల్ హైబిస్కస్ సరిపోయిందా? ఎండలకు పోయినాయి. ఇది ఒకటి ఆరెంజ్, నేను కొత్తగా పెట్టాను మొక్క. ఓకే, ఇది ఒక రోజ్, ఇది కూడా బాగుంది. అది మూన్. ఇది కూడా సాయంత్రం పూట ఇస్తే, అందుకే సాయంత్రం పూట నేను 6 తర్వాతే వస్తాను అనమాట. 6 తర్వాత వస్తే ఈ ఫ్లవర్స్ ఒకటి, కొంటి సంపెంగలు. సాయంత్రం పూట ఈవినింగ్ ఇక్కడ చూడేస్తాం కొంటి సంపెంగలు. ఇవన్నీ చాలా బాగుంటాయి ఈవినింగ్. అందుకే నేను ఎక్కువ ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత నేను టెర్రస్లోకి వస్తానమాట. ఎందుకంటే అవి ఎంజాయ్ చేయాలంటే నెక్స్ట్ డే మార్నింగ్కి పోతాయి కదా. ముళ్ళు ఉన్నాయా? సింకుకి ముళ్ళు ఉండవు, కాకపోతే గులాబీ మొక్క కల్లుకుంది కదా. ఇవే కదా ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు వచ్చి పూలు వస్తాయి. ఓకే, టైమ్ టు వాటర్ ద ప్లాంట్స్. ఈ ఉయ్యాల మేము కూర్చొని ఊగడానికి, నిహాన్ వస్తే ఊగడానికి, మమ్మీ కోసేపు వీటి మధ్యలో కూర్చోడానికి. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు వాటర్ ద ప్లాంట్స్. మా అమ్మ వాటర్ పెడుతూ ఉంటుంది, నేను వీడియో. ఉయ్యాల వయసు 25 years అంట. 25 అంతే, నా చిన్నప్పటిది స్కూల్లో అది. ఈ ఉయ్యాల నేను చిన్నప్పుడు ఊగిందనమాట. మా అమ్మ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టింది. పెట్టు, కమ్మా. వాటి మీద కూడా పెట్టుకోవచ్చు, అటు అటు. సో ఇది గైస్, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మమ్మీ డెఫినెట్గా వస్తుంది పైకి. వీలైతే మధ్యలో ఎప్పుడైనా బోర్ కొడితే ఆఫ్టర్నూన్ టైం కూడా ఎండలేకపోతే వచ్చి కూర్చుంటుంది. సో తనకి చాలా ఇష్టం అనమాట. టైం పాస్ కూడా, అంటే
చాలా మంచిగా అనిపిస్తుంది. స్ట్రెస్ ఉన్నా కూడా వెళ్ళిపోయి వాటి మధ్యలో కూర్చుంటుంది, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అని. మనం కూడా అట్లనే వచ్చేస్తాం, అలవాటు ప్రకారం ఒకటి నొక్కుతున్నాం. సో మేము కిందికి వెళ్ళి వచ్చేటప్పటికి నిహాన్ వచ్చేసాడనమాట. అప్పుడే జస్ట్ మేము కిందికి దిగుతున్నాము, వాడు వచ్చాడు. వాడు వచ్చి ఎలా రిలాక్స్ అవుతున్నాడు సోఫాలో. అండ్ నా ఫేస్ వాష్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. లేదు అది ఇచ్చేయని చెప్పేసి వాడికి ఇది ఇచ్చి కొంచెం సేపు సౌండ్ చేయరా అంటే వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నాడు. సో అలా కాదులే, ఇలా పడితే అలా అని చెప్పేసి మళ్ళీ తీసి బుక్ ఇచ్చాను అనమాట. బుక్తో మంచిగా ఒకసేపు కూర్చుంటాడు, ఒక 20 minutes అన్న కూర్చుంటాడు. అండ్ మెయిన్లీ ఏంటి తెలుసా, మా అమ్మ ఎప్పుడన్నా వాడిని నిహాన్ గొడవ చేస్తున్నావు అని చెప్పి అరిస్తే ఎత్తుక్కొని వెళ్ళి బుక్ తెచ్చుకొని కామ్గా మా అమ్మ ముందు గుడ్ బాయ్ లాగా కూర్చొని చదువుతూ ఉంటాడు. వాడు చదవకపోయినా బుక్ ముందు పెట్టుకొని కూర్చుంటాడు 20 minutes. అమ్మో వీళ్ళు కోపంగా ఉన్నారు అనగానే బుక్ తెచ్చుకొని కూర్చుంటాడు అనమాట. సో అలా కొంచెం సేపు బుక్ అలా చూసుకున్నాడు. దాని తర్వాత ఇంక మమ్మీ పూరీ చేసింది. సో ఈవినింగ్ ఆకలేస్తుందేమో అని చెప్పేసి దాల్ ఉండే, టొమాటో అండ్ మ్యాంగో వేసి చేసింది. దానిలోకి నాకు టొమాటో దాల్ ఉంటే పూరికి ఇష్టం అనమాట. చోలే టొమాటో దాల్ ఎక్సెట్రా కొన్ని ఇట్లా. సో నిహాన్కి పూరి చేసేసింది, బట్ నేను తినలేదు ఆబ్వియస్లీ. అంటే తిన్నా, ఒక పూరీలో ఒక హాఫ్ వరకు అట్లా తిన్నా అనమాట, ఎందుకు డైట్లో ఉన్నప్పుడు అని. అది కూడా క్రేవింగ్స్ ఆపుకోలేక తిన్నా. సో మెల్లిగా వాడే తినేస్తున్నాడు ఈ మధ్య. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం తినడం అలవాటు చేస్తున్నాము. వాడు ఒకవేళ తినకపోయినా చేతికి అంటుకుంటుంది అని చూపించినా నువ్వు తింటే తినవు లేకపోతే లేదు అంటేనే పిల్లలు అలవాటు చేసుకుంటారు. అరే పాపం ఆకలితో ఉంటాడు కదా లేకపోతే ఎక్సెట్రా అంటే వాళ్ళకి అలవాటు అవ్వదు. సో అందుకే వాళ్ళు ఒకరోజు ఒక పూట తినకపోయినా పర్లేదు, కానీ ఆకలి బాగా అయిందనుకోండి వాళ్ళే తినేస్తాడు. ఫస్ట్లో వీడు ఇట్లా దాల్ చట్నీ ఇవన్నీ ముట్టుకోపోయేవాడు. దాని తర్వాత మెల్లిగా నేను తింటే తిను లేకపోతే లేదని ఇడ్లీ చట్నీ అట్లా పెడితే వాడే తినడం స్టార్ట్ చేశాడు. సో అలా అలవాటు చేస్తున్నాం అనమాట. మీరు కూడా పిల్లలు ఎవరైనా అలా ముట్టుకోకపోతే ఇలా ట్రై చేయండి. సో ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసినాం. వాడికి ఆ మ్యాట్ ఏదో అడ్డు ఉందని పక్కకు జరుపుకుంటాడు. ఈ మధ్య ఇమిటేషన్ కూడా చాలా ఎక్కువైంది, మనం ఏం చేస్తే అది చేయడం. అది ఐ ఫెల్ట్ హ్యాపీ. వాడి దగ్గర ఉన్న ఫేస్ వాష్ తీసుకొని పైన పెట్టానని చెప్పి ఇవ్వమంటున్నాడు. ఇవ్వపోయేటప్పటికి ఎక్కువ ఏం ఏడవడు, ఎమ్మటే డైవర్ట్ అయిపోయి వాడి ఆట వాడు ఆడేసుకుంటాడు. అండ్ హీ లవ్స్ డాన్సింగ్ అనమాట. ఏదో అద్దంలో చూసుకొని అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేస్తారంటారు కదా, సో అలా ఇది. Head, shoulders, knees and toes. Head, shoulders, knees and toes. Eyes and ears. Itra. సో ఇప్పటిదాకా వాడు చెప్పింది ఉంది కదా, అది రైమ్ ఏదో యాక్షన్తో పాటు చేస్తున్నాడు. బేసిక్గా వాడు చెప్పేవన్నీ నాకు అర్థమైతే కానీ ఇది ఒక్కటి అర్థం కావట్లేదు. సో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. వాడు ఫ్రంట్ క్యామ్ పెట్టి అలా పెడితేనే అలా చేస్తున్నాడు, నార్మల్ టైంలో చేయట్లేదు. సో మెల్లిగా అదేంటో కూడా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడైతే కోఆర్డినేషన్ కోసం ఒక యాక్టివిటీ అని చెప్పాను కదా, సో అది చేపిస్తున్నాం అనమాట. ఏం లేదు, పెట్ బాటిల్ ఉంటుంది కదా, థమ్స్అప్ బాటిల్, ఆర్ మీరు ఏదన్నా చిన్న గిన్నె లాంటిది అంటే జార్ లాంటిది కూడా తీసుకోవచ్చు. కానీ మమ్మీ ఏమంటుందంటే ఇట్లా చిన్నది ఉన్నప్పుడు మూత చిన్నగా ఉంటుంది దీనికి. సో వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి వేయాల్సి వస్తుంది కదా. అండ్ ఆల్సో హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ అటెన్షన్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఇది చూస్ చేసామన్నమాట. జస్ట్ ఇంట్లో పల్లీలు శనగలు ఇవి ఉంటాయి కదా, చిన్నవి పల్సెస్ తీసుకొని లేకపోతే అందులో ఒకటి మనం హ్యాండ్తో పట్టుకొని వేయించాలి. సో ఒకటి ఫస్ట్ పల్లీలు వేయి అంటే పీనట్స్ వేయి అని చెప్పడము,
లేకపోతే ఫస్ట్ ఇదే తర్వాత అదే అని చెప్పడం. అది ఎట్లుంటుందంటే వాళ్ళకి మనం ఏమేస్తున్నామో ఓహో దీన్ని పల్లీలు అంటారు, దీన్ని ఇది అంటారు అన్న ఐడియా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం అటెన్షన్ ఉంటుంది. అదే కాకుండా కాన్సన్ట్రేషన్, హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ ఇవన్నీ వస్తే సిట్టింగ్ టాలరెన్స్ కూడా ఉండాలి వాళ్ళ యాక్టివిటీ చేసేటప్పుడు. సో అన్నీ టుగెదర్ ఉంటాయి కాబట్టి మనం బయట చాలా కొంటాము పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు. బట్ ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇట్లా సింపుల్గా ఏమేమి చేసుకోవచ్చు అనేది చూసి రోజు ఇంకా ఇంట్లో చేయలేని బయట తీసుకోవచ్చు. బట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా చేసుకోవాలి అనేది, బికాజ్ అందరూ అన్నీ తీసుకోవాలి అంటే ఎఫర్ట్ కూడా చేయలేరు. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నిటికీ చాలా ఉంది బయట, చాలా ప్రైజింగ్ ఉందన్నమాట. సో వాటితో పాటు యాక్టివిటీస్ ఎక్సెట్రా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇంట్లో చేపించాలంటే అన్ని ఎఫర్ట్ చేయలేం కదా. సో ఇలా కూడా ఇంట్లో చేయించుకోవచ్చు ఉన్న వాటిల్లో అన్నట్టు. ఫర్దర్గా మేము ఇంట్లో ఇట్లా ఏమన్నా చేస్తే అది వర్క్ అయితే మాత్రం ఫర్దర్ వీడియోస్లో కూడా నేను రియల్లీ షేర్ చేసుకుంటాను మీతో. సో ఇప్పుడు నన్ను హైదరాబాద్ వెళ్ళొద్దు మిర్యాలగూడలో ఉండు అంటున్నావు కదా. ఈ వీడియోకి మా అమ్మ డెసిషన్ తీసుకుంది అని టైటిల్ పెడతా, ఏమంటావు? నువ్వు కానీ అది డెసిషన్ తీసుకుందని చెప్పిన దాకా మాట వేరే మార్చే నీ తోలు తీస్తా. బ్లేడ్తోనా పీలర్తోనా? అదే వచ్చేస్తుంది మాటలతో. నీ తోలు కూడా తీస్తానంటుంది కాబట్టి నడుస్తుంది. చెప్పు ఇంకా. హైదరాబాద్ నుంచి వస్తే తోలు తీస్తా అంటున్నావు. హైదరాబాద్ వస్తే కాదు, అమ్మ డెసిషన్ తీసుకుందని పెట్టినప్పుడు దాన్ని ఏం పెడతావు తెలియకుండా డెసిషన్ తీసుకుందని పెడితే లోపల ఏం మ్యాటర్ పెట్టినావు నాకు తెలుసు. ఆ మ్యాటర్ ఎందుకు చెప్తే డెసిషన్ తీసుకుంది అమ్మ నువ్వు కరెక్ట్గా చెప్తే నేను చూసి అప్పుడు చెప్తా నీకు తోలు తీస్తానో తీయను. లేదు ఏం టైటిల్ పెట్టాలి అని చెప్పి డిస్కస్ చేస్తుంటే మా అమ్మ దాన్ని కాంప్లికేట్ చేస్తూ మధ్యలో నన్ను ఇరికిస్తుంది. సో మాకు ఇది అలవాటు అనమాట. పడుకుంటే ఆర్ఎల్స్ ఫోన్ ఇట్లా పెట్టుకుంటే వచ్చేమ్మటే పడుకుంటాడు. ఇంతకుముందు కెమెరా కాన్షియస్ ఉండే, ఇప్పుడు కూడా ఏమైనా యాక్టివిటీస్ అట్లా చేస్తే కెమెరా కాన్షియస్ అయిపోతాడు. కానీ మంచిగా మనుషులతో ఉండడం, ఎక్కువ టైం స్పెండ్ చేయడం. బట్ ఏదో చెప్తున్నాడు కెమెరా ఇలా పెట్టు అలా పెట్టు అని, నాకు అర్థం కాదే. బట్ ఎగ్జాక్ట్ ఏం చెప్తున్నాడు, కెమెరా పట్టుకొని ఇలా తిప్పుతున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. మెల్లిగా అది కూడా తెలుసుకుంటారు. 2-3 సార్లు ఆన్ చేస్తే వాడే అర్థమయ్యేలా చెప్తాడు. అండ్ స్లీపింగ్ టైం ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఎప్పటికో పడుకుంటాడు సార్. ఆల్మోస్ట్ వాడికి నిద్ర వస్తే ఎమ్మటే పడుకుంటాడు. బట్ ఒక్కోసారి ఇట్లా క్రాంకీ ఉన్నా, హైపర్ ఉన్నా లైట్స్ ఆఫ్ చేసి ఇది యూజ్ చేస్తాము. ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందన్నమాట, సాహిత్య ఇచ్చింది వీడి బర్త్డేకి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. అనిమల్స్ ఆల్ఫాబెట్స్ ఇలా ఉంటాయి. సో దీంతో నేను ఏదో ఒకటి వాడు ఎంగేజ్ అయ్యేలా, ఇంటరాక్ట్ అయ్యేలా ఆడిపిస్తాను. ఇందులో కూడా ఒక లెర్నింగ్ ఉంటుంది, అంటే వాడికి కొన్ని నేర్పించేలాగా టాక్టిక్స్ యూజ్ చేసి నేర్పిస్తాం అనమాట. పాండా పాండా చెప్పు. Lion and small, big and small, big 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 big, small small small, big and small, big and small, big 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 big, small small small. నువ్వు తీసుకో, నువ్వు చెప్పు. Big and small. ఊరికే స్మాల్ స్మాల్ అయినా, బిగ్ రాదా? బిగ్ అండ్ స్మాల్. ఏయ్ బిగ్ అండ్ స్మాల్ చెప్పు. సో ఇలా వాడికి బిగ్ అండ్ స్మాల్, లెఫ్ట్ అండ్ రైట్, ఫాస్ట్ అండ్ స్లో, అప్ అండ్ డౌన్ ఇవన్నీ కొంచెం చెప్తూ ఉంటాను అనమాట. సో దాట్ వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి నచ్చుతుంది అలా ఇంటరాక్టివ్గా. అండ్ ఆల్సో వాడికి విజువల్ సీకింగ్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా కొంచెం యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా చెప్తూ నేర్పిస్తూ ఉంటాం అనమాట. సో మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. బిగ్ అండ్ స్మాల్ చేయి. కిందేస్తాయిందిరా గోడ మీద ఏమంటే. బిగ్ అండ్ స్మాల్ చేయి.
Here I come. చూడు. Here I come. సో ఇదనమాట, అందరి పిల్లలకి ఒకటే వర్క్ అవుతుందని కాదు, మనం వాళ్ళ టీచర్స్తో డిస్కస్ చేసి అండ్ ఆల్సో మనం పర్సనల్గా కూడా ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఎలా చెప్తే ఈజీగా గ్రాస్ప్ చేస్తున్నారు అనేది. అలానే ఆ మెథడ్స్లోనే మనం కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఇంకా వాళ్ళు కొత్తగా చెప్తూ అలా ఉంటే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. ఇప్పుడు అది పెట్టి షాడోలో డాగ్ లాగా హ్యాండ్తో చూపిస్తూ బాబోబో అంటే వాడు బాబోబో అంటాడు, హ్యాండ్ ఎలా పెడుతున్నాడు. సో మనం చాలా ఇంటరాక్టివ్గా నేర్పియాలి వాళ్ళకి. అంటే రైమ్స్ని చూస్తే ఎంత ఎగ్జైట్ అయ్యి ఎంత మంచిగా నేర్చుకుంటారు వాళ్ళు, మనం కూడా అలానే అనిపించాలి వాళ్ళకి, ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఈజీగా నేర్చేసుకుంటారు. సో ఇదన్నమాట మా డే. అయితే ఇవాళంతా అమ్మకి నచ్చినట్టే ఉన్నాను నేను. చాలా రోజుల తర్వాత అమ్మాయి నిహాంతో కూడా వీడియో తీసాను. నేను చాలామంది అడుగుతుండే కదా కామెంట్స్లో, సో అందుకే తీసుండే. ఇంకా ఫర్దర్గా కూడా మమ్మీకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, వచ్చు కూడా. అంటే షీఈస్ ట్రైన్డ్ అనమాట. కింద స్కూల్లో పిల్లలకి ఎలా చేపించేది, తను టీచింగ్ చేసేటప్పుడు ఎలా చేపించేది, ఇంట్లో మనం ఎలా మాస్క్లు చేసుకోవడం కానీ పిల్లలకి, అంటే టాయ్ మాస్క్ అలా, లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ ఎలా చేపించవచ్చు, వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అండ్ ఆల్సో వాళ్ళని ఎప్పుడు కూడా బిజీగా ఎలా ఉంచవచ్చు అనే ఐడియాస్ కొన్ని ఉంటాయి మమ్మీ దగ్గర. సో అవి కూడా నేను ఫర్దర్ షార్ట్స్లో ఉన్న వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో దాట్ యూస్ఫుల్గా ఉంటుంది మనకి ఇంట్లో పిల్లలతో యాక్టివిటీస్ చేయాలంటే. సో దాట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్. నువ్వేదో రెడీ అవ్వనా అన్నట్టుంది టీ. చూడు.